వాటి కోసం నేనైతే ముందు 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు షుగరు, 2 బనానాలు, 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. తీసుకున్న గోధుమ పిండిని మనమైతే మంచిగా జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే ఏమన్నా పురుగున్నా కానీ ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ అనేది అందులో కలిసిపోకుండా పైకి వస్తుంది కాబట్టి మంచిగా గోధుమ పిండిని అనేది జల్లెడ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా జల్లెడ పట్టుకున్న గోధుమ పిండిని పక్కన పెట్టుకొని తర్వాత మనం షుగర్ తీసుకున్నాం కదా, దాన్ని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని అయితే స్మూత్గా మిక్స్ అయితే చేసుకోవాలి. లేదంటే మనం డైరెక్ట్ కూడా దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్మూత్గా చేసుకుంటే కొంచెము సాఫ్ట్గా అనేటివి వస్తున్నాయి బిస్కెట్లు. తర్వాత 2 బనానాలను తీసుకొని వాటి యొక్క పీల్ తీసి మొత్తము అదే మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోకే ఇంకా ఎగ్స్ కూడా 2 ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక దగ్గరనే మనము గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇంకా మన ఇష్టమైతే బనానాలు ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 మాత్రమే తీసుకున్నాను. ఈ విధంగా మనం తీసుకున్న వాటిని అయితే మెత్తగా మిక్స్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ షుగర్ వేసినాం అనుకో మనం ఆ గోధుమ పిండిలు అనేది షుగర్ లాగా మొత్తము కనిపిస్తుంది. ఇలా స్మూత్గా మిక్సీ పట్టేసుకున్నాం అనుకో బిస్కెట్స్ అనేది చాలా స్మూత్గా వస్తాయి. ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. ఇలా మనం గ్రైండ్ చేసుకున్నవి అయితే పక్కన పెట్టుకొని తర్వాత అదే గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ అనేసి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని దాన్ని అయితే మనము కలుపుకోవాలి. అందులోకే ఇంకా యాలకుల పొడి కూడా మనము దాన్ని సన్నగా దంచి అయినా మిక్సీ చేసి అయినా కానీ అందులో అయితే వేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. అలాగే మనము తీసుకున్న షుగర్ కూడా మొత్తం అందులో వేసి కలపాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా మనం మైదా యూజ్ చేయకుండా హెల్తీ గోధుమ పిండితోనే మనం బిస్కెట్లు అనేది రెడీ చేసుకుంటున్నాము. అలాగే ఎగ్ బనానా 2 మిక్స్ చేసి ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా అందులోనే వేసి మంచిగా అయితే కలపాలి. ఒక దగ్గరికి వచ్చేలాగా కన్సిస్టెంట్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకా ఇందులో వాటర్ అనేది ఏమీ యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనము షుగర్ అనేది మంచి వాటర్ లాగానే అయిపోతుంది. అది ఇలా కలుపుకున్న దాన్ని ఇలా అయితే వస్తుంది లాస్ట్కి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే మెత్తగా కలుపుకొని దాన్ని ఒక 15-20 మినిట్స్ మాత్రము పక్కన అయితే పెట్టుకోవాలి. చూడండి ఇంత మాత్రమే ఉండాలి కన్సిస్టెంట్. ఎక్కువ పల్సగా అనేది చేసుకోకూడదు. ఎందుకంటే మనకు బిస్కెట్స్ అనేది చేసుకోవడానికి మళ్ళీ రాదు. ఎందుకంటే అందులో బనానా షుగర్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటర్ అనేది ఇంకేం అవసరం ఉండదు. చూడండి ఫైనల్గా ఇలా అయితే మంచిగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి మనము. ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని అయితే మనము చపాతీలు చేసే పీట అయితే తీసుకొని దానిపైన అయితే మనం చపాతీలాగా మందంగా చేసుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ కూడా. మనం బయట ఇప్పించే బిస్కెట్స్ కంటే ఇవి తినడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీగా కూడా ఉంటుందండి. ఇలా మనం మందంగా అయితే తీసుకున్న దాన్ని మనం టీ గ్లాస్తోనైతే బిస్కెట్స్ లాగా తీసుకోవచ్చు. ఈ టీ గ్లాస్ కాకుండా ఇంకా మీ దగ్గర ఏమైనా చిన్న ప్లేట్ ఇలా ఉన్నా కానీ దాంతో అయినా మనకి ఇష్టమైన షేప్స్లలో కూడా వీటిని అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్గా మాత్రం తీసుకుంటున్నాను. చూడండి తీసుకున్న వాటిని అయితే పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. మనం చపాతీ ఎంత చేసినామో దానికి సరిపోయేంత మాత్రము మనం గ్లాస్తో అయితే బిస్కెట్స్ అనేవి కట్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెంట్ అనేది చాలా కరెక్ట్గా సరిపోయింది కాబట్టి చాలా బాగా వస్తున్నాయి. చూడండి అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. చూడండి నేనైతే బిస్కెట్లన్నీ మొత్తము చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, చూడడానికి కూడా ఎంత బాగున్నాయో. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి సరిపోయినంత. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బిస్కెట్లను అయితే అందులో యాడ్ చేసుకోవాలి.
ఎక్కువ ఎక్కువ అయితే యాడ్ చేసుకోవద్దు, కొన్ని మాత్రం కొన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా నూనె బాగా హీట్ ఎక్కింది కాబట్టి అవి మంచిగా గోల్డ్ కలర్ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కిందికి పైకి ఒకసారి మాత్రం మనం స్పూన్తో చేసుకుంటే అవి మంచిగా రంగులోకి అయితే వస్తాయి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి. చూడండి ఈ విధంగా, చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి అవి. తింటే కూడా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా చేసుకున్నవన్నీ కూడా ఇంకా ఆయిల్ అయితే బాగా వేడైపోయింది కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతాయి. మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఇలా మనం చేసుకొని ఒక 1 మంత్ వరకైనా మంచిగా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఖరాబ్ కాదు, ఎందుకంటే మనం అందులో వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి చాలా బాగుంటాయి. ఫైనల్గా అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో బిస్కెట్స్. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. లోపల మాత్రం ఎంత సాఫ్ట్గా ఉందో, అసలు తింటుంటే చాలా బాగుంటుంది. బనానా ఎగ్ ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. మా పిల్లలైతే ఎంత ఇష్టంగా తింటారో వీటిని. చూడండి వాళ్ళు తింటున్నారు బిస్కెట్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.